హలో గాయస్, వెల్కమ్ టు అమెరికాలో దేశీ వారియర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ క్లికింగ్ ఆన్ దిస్ వీడియో. హానెస్ట్లీ చెప్పాలంటే ఈ వీడియో షూట్ చేయాలని నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, కానీ పర్ఫెక్ట్ స్టార్ట్ కోసం వెయిట్ చేస్తూ వచ్చా ఇప్పటి వరకు. అండ్ ఫైనలీ టుడే ఈస్ ద డే. ఫస్ట్ వీడియో కాబట్టి అమెరికా గురించి చెప్పడమే కన్నా ముందు నేనెవరో మీకు పరిచయం చేసుకుంటాను. ఎందుకంటే మన స్టోరీ తెలియకుండా మన జర్నీకి వాల్యూ ఉండదు కదా. సో నా పేరు కుమార్, నాది ఆంధ్రప్రదేశ్లో గుంటూరు. ప్రజెంట్ అమెరికాలో న్యూయార్క్ సిటీలో ఉంటున్నాను. కానీ ఇది ఓవర్ నైట్ జరిగింది కాదు, ఆల్మోస్ట్ 9 years జర్నీ నాది. ఇండియా, యూకే, అమెరికా, డిఫరెంట్ కంట్రీస్, డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ అండ్ డిఫరెంట్ లెసన్స్ ఆల్సో. అండ్ హానెస్ట్లీ ఈ జర్నీ నన్ను చాలా మార్చింది. బీటెక్ కంప్లీట్ అయ్యాక నేను కూడా అందరిలాగా జాబ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నా. ఫ్యూచర్ ఏంటి, లైఫ్ ఎలా ఉండబోతుంది అనే డౌట్స్ కూడా చాలా రేజ్ అయినాయి నాకు ఆ టైంలో. అప్పుడు నా లైఫ్లోకి ఒక అక్క వచ్చింది, హెల్ప్ చేసింది. తను ఒక కంపెనీలో మాట్లాడి నాకు 1 weekలో జాబ్ ఇప్పించింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ నా ఫస్ట్ శాలరీ 6,000 రూపీస్. ఇప్పుడు చూస్తే అది చిన్నగా అనిపించవచ్చు, కానీ ఆ టైంలో ఆ 6,000 రూపీస్ నాకు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చింది. నేను నా ఓన్గా ఎర్న్ చేయగలను అని చెప్పని అనిపించింది అన్న ఫీలింగ్ నాకు వచ్చింది. ఆ ఫీలింగ్ని ఇప్పటికీ నేను మర్చిపోలేను. ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు అక్కడ నేను వర్క్ చేశాను, చాలా బాగా వర్క్ చేశాను. లైఫ్లో ఒక పెద్ద డెసిషన్ తీసుకున్నాను. 2 సంవత్సరాల తర్వాత మాస్టర్స్ కోసం యూకే వెళ్ళాలని చెప్పి అనుకున్నాను. ఐడియా ఎక్సైటింగ్గా ఉంది, కానీ బీయింగ్ ఇన్ ఏ మిడిల్ క్లాస్ ఆర్థోడాక్స్ ఫ్యామిలీ, అబ్రాడ్ అనగానే ఎక్సైట్మెంట్ కన్నా నా కళ్ళి క్వశ్చన్స్ చాలా వచ్చాయి. మనీ ఎలా, ఫ్యూచర్ ఏంటి, మేనేజ్ చేయగలవా, ఫ్యామిలీని వదిలి ఉండగలవా? మా ఇంట్లో కూడా ఫస్ట్ అసలు యాక్సెప్ట్ చేయలేదు. మా అమ్మ అయితే డైరెక్ట్గా నీకు పెళ్ళే కాదని చెప్పేసింది. అది నమ్మకం లేకపోవడం కాదు, కానీ దూరం పంపించి ఉండగలమా అనే భయం. ఆ టైంలో ఇంకో అన్ఫర్గెటబుల్ పర్సన్ వచ్చాడు. ఫ్రెండ్ అని చెప్పచ్చు, ఫ్రెండ్ కన్నా ఎక్కువ బ్రదర్ అని చెప్పచ్చు. మేమిద్దరం కూర్చొని మాట్లాడుకునేటప్పుడు నేను ఇట్లా అబ్రాడ్ వెళ్ళాలి అని చెప్పి అనుకుంటున్నాను అని చెప్పాను. విన్నాడు, వదిలేశాడు. ఒక 1 week నేను స్ట్రగుల్ అవ్వడం చూశాడు. మళ్ళీ ఇద్దరం కలిసి కూర్చొని మాట్లాడుకునేటప్పుడు ఒక మాట అన్నాడు నాతో, నీకు నీ డ్రీమ్ అంత ఇంపార్టెంట్ అయితే నా పేరుతో ఉన్న ఇల్లు అమ్మేసైనా సరే నేను పంపిస్తా అని చెప్పని అన్నాడు. హానెస్ట్లీ ఆ మాట వినగానే నాకు మనీ కన్నా కాన్ఫిడెన్స్ ఎక్కువ వచ్చింది. లైఫ్లో కొన్ని మాటలు ఉంటాయి, అవి మనిషి లైఫ్ని అంతా మార్చేస్తాయి. ఆ మాట నాకు అలా అనిపించింది. నాకు ఆ మాట కూడా అలాంటిదే. ఈవెన్చువల్లీ మా నాన్నగారితో అందరు కలిసి కూర్చొని మాట్లాడారు. లాస్ట్గా ఆయన కూడా ఒప్పుకున్నారు. ఆ రోజు నా జర్నీ నిజంగా స్టార్ట్ అయింది. నా లైఫ్లో ఒక్కసారి కూడా డొమెస్టిక్ ఫ్లైట్ ఎక్కాను నేను. ఫస్ట్ ఫ్లైటే ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కాను డైరెక్ట్గా. ఢిల్లీ నుండి ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వగానే కొంచెం సేపు తర్వాత విండో నుంచి బయటకు చూస్తున్నా, ఫ్లైట్ వీల్స్ లోపల క్లోజ్ అయ్యాయి. ఆ సౌండ్ నాకు ఇప్పటికీ గుర్తుంది. మెనీ పీపుల్ కెన్ రిలేట్ టు దిస్. ఆ మూమెంట్లో నా మైండ్లో ఒకటే థాట్, ఐ థింక్ ఇప్పటి నుండి లైఫ్ చేంజ్ అవ్వబోతుంది. ఇండియాకి మళ్ళీ రానని కాదు, కానీ ఈసారి వెళ్తున్న నేను, తిరిగి వచ్చే నేను ఒకేలా ఉండనని మాత్రం నాకు నమ్మకం ఉంది. ఆ ఫీలింగ్ని నేను వర్డ్స్లో ఎక్స్ప్లెయిన్ చేయడం కన్నా ఇలా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది నాకు. యూకేకి వెళ్ళాక అసలు రియాలిటీ స్టార్ట్ అయింది. మార్నింగ్ క్లాసెస్, అసైన్మెంట్స్, పార్ట్ టైం జాబ్స్. యూకేలో పార్ట్ టైం లీగల్. నేను ఫుడ్ ప్యాకింగ్ కంపెనీలో వర్క్ చేసేవాడిని, రెస్టారెంట్స్లో వర్క్ చేసేవాడిని, ఫుడ్ సర్వింగ్ చేసేవాడిని, క్యాటరింగ్స్లో. హానెస్ట్లీ ఏ వర్క్ చేసినా సరే నాకు ఒక్కటే ఫీలింగ్, నేను నా డ్రీమ్ కోసమే వర్క్ చేస్తున్నా.
అది జాబ్ చిన్నదవని పెద్దదవని ఇట్ డజంట్ మ్యాటర్ అనిపించింది అనే ఫీలింగ్. అసలు ఆ ఫీలింగ్ నేను ఇప్పటికీ మర్చిపోలేను. ఎందుకంటే ఎర్న్ చేసిన ప్రతి పౌండ్ నా ఫ్యూచర్ కోసమే అని చెప్పి నాకు తెలుసు. ఆ జర్నీ నాకు పేషెన్స్ నేర్పించింది, హార్డ్ వర్క్ నేర్పించింది, మనీ వాల్యూ నేర్పించింది, పక్కన వాళ్ళతో ఎలా రెస్పెక్ట్ఫుల్గా ఉండాలో నేర్పించింది. సో తర్వాత లైఫ్ నన్ను అమెరికాకు తీసుకొచ్చింది. మళ్ళీ స్టూడెంట్ లైఫ్, మళ్ళీ న్యూ బిగినింగ్, మళ్ళీ న్యూ ఛాలెంజెస్. అమెరికా గురించి, స్టూడెంట్ లైఫ్ గురించి, రియాలిటీ గురించి ముందు వీడియోస్లో మీకు డీటెయిల్గా మాట్లాడుకుందాం మనం. ఇప్పుడు ఒక క్వశ్చన్, అసలు ఈ ఛానల్ ఎందుకు? సింపుల్ ఆన్సర్ ఏంటంటే, నా జర్నీలో చాలామంది నాకు హెల్ప్ చేశారు. ఒకరు నాకు ఫస్ట్ జాబ్ ఇప్పించారు, బై దట్ నన్ను నేను ప్రూవ్ చేసుకోగలిగాను. ఒకరు నా డ్రీమ్ని నమ్మారు. నా పేరెంట్స్ నన్ను నమ్మి ఇంతవరకు ఇక్కడి వరకు పంపించారు. నేను ఈరోజు ఇక్కడ ఉన్నానంటే అది ఒక నా వల్లే కాదు, చాలామంది సపోర్ట్ వల్ల. సో ఇప్పుడు నా టర్న్. నేను ఆల్మోస్ట్ 10 years నుంచి నేర్చుకున్న ప్రతి విషయాన్ని, నేను చేసిన మిస్టేక్స్ని, నేను గెయిన్ చేసిన నాలెడ్జ్ని, అబ్రాడ్ లైఫ్ రియాలిటీని, ట్రావెల్ ఎక్స్పీరియన్సెస్ని, లైఫ్ స్టైల్ని, స్టూడెంట్ లైఫ్ని, వాట్ నాట్, ఇవన్నీ ఫిల్టర్ లేకుండా మీతో షేర్ చేయాలి అనిపించింది. సో అదే ఈ అమెరికాలో దేశీ వారియర్ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ అయ్యింది. సో వెల్కమ్ వన్స్ అగైన్ టు అమెరికాలో దేశీ వారియర్. మన జర్నీ ఇప్పుడే స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఎపిసోడ్లో యూఎస్కి ఫస్ట్ టైం వెళ్ళిన రోజు నుండి స్టూడెంట్ లైఫ్, ఫస్ట్ స్ట్రగుల్స్, ఫస్ట్ అచీవ్మెంట్స్, అబ్రాడ్ రియాలిటీ ఫిల్టర్ లేకుండా షేర్ చేస్తాను. మీరు కూడా ఈ జర్నీలో పార్ట్ అవ్వాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో నచ్చితే కామెంట్స్లో మీ ఉద్దేశం నాకు చెప్పండి, మీ థాట్స్ నాకు మెన్షన్ చేయండి. నేను ప్రతి కామెంట్ చదవడానికి ట్రై చేస్తాను. Until then, take care, stay safe. This is Kumar signing off from Americalo Desi Warrior. By the way, మన జర్నీ ఇప్పుడే స్టార్ట్ అయింది. So see you in the next videos. Thank you.